హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ యాక్సలరేట్స్ ఇన్ ఏ స్ట్రైట్ రోడ్ at a constant rate of 3 meter per second square for 8 seconds. Find the distance traveled by the car during this time. అంటే ఒక కారు రెస్ట్ నుంచి, అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 అనమాట. రెస్ట్ నుంచి యాక్సలరేట్ అయిందంట. ఎంత యాక్సలరేషన్ తోటి? 3 మీటర్ పర్ సెకండ్. సో మనకి యాక్సలరేషన్ ఇచ్చాడు, అలాగే టైం కూడా ఇచ్చాడు. ఎంత? 8 సెకండ్స్ ఇచ్చాడు. ప్రాబ్లంలో మనల్ని ఏమడుగుతున్నాడు? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ డ్యూరింగ్ దిస్ టైం. ఈ 8 సెకండ్లో ఎంత దూరం ప్రయాణించిందని. దీనికి మనకి కైనమాటిక్స్ లో ఫార్ములా ఉంది. S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. డిస్టెన్స్ యాక్సలరేషన్ మనకు తెలిసినప్పుడు, టైం యాక్సలరేషన్ తెలిసినప్పుడు డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో మనకి ప్రాబ్లంలో రెస్ట్ నుంచి అన్నాడు కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0, అంటే u0. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ at స్క్వేర్. హాఫ్ at స్క్వేర్ అంటే 1/2, a అంటే 3, t అంటే 8 × 8. సో ఇందులో 4 టైమ్స్ పోతుంది. 3 4 జా 12, 12 8 జా 96. సో S ఈజ్ ఈక్వల్ టు 96 meters. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.